Yes, welcome to MB Classes 6th class సైన్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం లెసన్లోని లైన్ టు లైన్ బిట్స్ మీకోసం. అలాగే 7th క్లాస్ నోట్స్ అవైలబుల్ ఇన్ డిస్క్రిప్షన్ ప్లేలిస్ట్. ఓకే, చూడండి, వస్తువులను వాటి ఆకారాలను బట్టి అవి తయారైన పదార్థాలను బట్టి మనము కొన్ని సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. అలాగే మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ ఒకటి అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడా తయారు చేయబడతాయి. సో ఈ పదార్థాలు ఏంటివి? గాజు కానీ, లోహం కానీ, ప్లాస్టిక్, కలప, మట్టి, కాగితం, పత్తి, ఇవన్నీ అనమాట. సో ఈ టేబుల్ ఒకసారి చూసుకోండి, ఇవి టెక్స్ట్ బుక్లోని టేబుల్. అండ్ నెక్స్ట్ బిట్స్కి వెళ్ళిపోదాం. పదార్థాల ధర్మాలకు సంబంధించి రూపం, వాటి యొక్క రూపాన్ని బేస్ చేసుకొని మనము పదార్థాలకు కొన్ని ధర్మాలు ఇవ్వడం జరిగింది. పదార్థాలు సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తాయి. సో ద్యుతిని కలిగి ఉన్న సాధారణంగా లోహాలు, ద్యుతిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు. సో లోహాలు ద్యుతిని మెరిసే స్వభావం, ద్యుతి మీన్స్ పదార్థాలు కోసినప్పుడు మెరిసే స్వభావాన్ని కలిగి ఉండడాన్ని ద్యుతి అంటారు. పదార్థాలు కోసినప్పుడు మెరిసే స్వభావం కలిగి ఉంటే అది ద్యుతిని పోలి ఉంది, ద్యుతి అంటారనమాట. సో లోహాలు ద్యుతిని కలిగి ఉంటాయి, ద్యుతి ధర్మాన్ని కలిగి ఉంటాయి. సో లోహాలు ఏంటివి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారం. అలాగే లోహాలు గాలి తేమల చర్యల వలన ద్యుతిని కోల్పోతాయి, కాంతిహీనంగా కనిపిస్తాయి. సో కొన్ని లోహాలు ఏం చేస్తాయి? గాలి తేమల వల్ల చర్య జరిపి ద్యుతి కోల్పోయి కాంతిహీనంగా కనపడతాయి. అప్పుడు మనం ద్యుతి స్వభావం లేదు అనుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి లోహాలను మనము కోసి లేదా నునుపు చేసి అది మెరుస్తుందా లేదా అని గమనించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ గట్టిదనం, ఏ పదార్థాలను అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలని, సంపీడనం చెందించలేని గీకలేని వాటిని దృఢమైన పదార్థాలని అంటారు. సో ఇక్కడ మెత్తనివి అంటే దూది, స్పాంజ్, దృఢమైనవి ఇనుము. రూపంలో ఇప్పుడు రూపం ఉంది కదా, రూపంలో పదార్థాలు ద్యుతిని బట్టి గట్టిదనాన్ని, గరుకుతనాన్ని, నునుపుతలాన్ని వీటిని బట్టి కొన్ని భిన్న ధర్మాలు అనేటివి కలిగి ఉంటాయి. ఆ భిన్న ధర్మాలను బట్టి కొన్ని పదార్థాలను మనం సమూహాలుగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరిగేవి, కరగనివి. సో కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు అవి పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని మనం చూస్తుంటాం కదా. సో అలా పూర్తిగా కరగడము లేదా అదృశ్యం అయితే ఆ పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటాం. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు, ఎంతసేపు కలియబెట్టినా కూడా అదృశ్యం కావన్నమాట. అలాంటి పదార్థాలను నీటిలో కరగని పదార్థాలు అని అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇసుక. నీరు అధిక సంఖ్య పదార్థాలను కరిగించుకోగలదు. అలాగే ద్రవాలు కూడా నీటిలో కలిసిపోతాయి. కొన్ని ద్రవాలు ఉంటాయి కదా, కొన్ని ద్రవాలు నీటిలో తేలికగా కరుగుతాయి అన్నమాట. కొన్ని ద్రవాలు నీటిలో కరగక ఒక ప్రత్యేక పొరలాగా ఏర్పడతాయి. ఎగ్జాంపుల్గా ఏంటంటే, ఇప్పుడు నిమ్మకాయ రసం ఉంది, అదొక ద్రవమే కదా, నీటిలో కరిగిపోతుంది. తేనె కూడా నీటిలో కరిగిపోతుంది. ఇది నీటిలో కరిగిపోయే ద్రవాలు. నీటిలో కరగని ద్రవాలు బెస్ట్ ఎగ్జాంపుల్ నూనె, పైకి తేలుతుందన్నమాట. సో కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, కొన్ని కరగవు. సో సాధారణంగా నీటిలో కరిగే వాయువు ఆక్సిజన్ అనేది గుర్తుపెట్టుకుని, ఇది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినది. ఇలా ఆక్సిజన్ నీటిలో కరగడం వల్లనే నీటిలోని జలచరాలకు, మొక్కలకు మనగడ సాధ్యమైంది. కొన్ని పదార్థాలు నీటిలో తేలుతాయి, మరికొన్ని మునుగుతాయి. ఓకే, పారదర్శకత. ఈ విధంగా సమూహాలుగా మనం పదార్థాలని చేయడం జరుగుతుంది. పారదర్శకత, మనం ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అని అంటారు. గాజు, నీరు, గాలి, కొన్ని ప్లాస్టిక్లు. కొన్ని వస్తువులు లేదా పదార్థాల గుండా చూడలేము, వాటిని అపారదర్శక పదార్థాలు లేదా అపారదర్శకాలు అని అంటారు. చెక్కపెట్టె, అగ్గిపెట్టె, అట్టపెట్టె, లోహపు పెట్టె, ఇవన్నీ చెక్క, అట్ట, లోహాలు ఇవి అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ. ఏ పదార్థం గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శకాలు అని అంటారు. కొంచెం కనపడేటివి అనమాట పాక్షిక పారదర్శకం అంటే కాగితంపై పడినటువంటి నూనె పడిన కాగితం. ఓకే, పదార్థాలను
పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శకాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను వాటి ధర్మాలలో పోలికలు లేదా తేడాలను బట్టి కొన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను సమూహాలుగా విభజించడం వలన వాటి ధర్మాల్లోని క్రమత్వాన్ని పరిశీలించుటకు మనకు వీలు పడుతుంది. ఇది ఈ టెక్స్ట్ బుక్లోని నోట్స్. మీకు కనుక టెక్స్ట్ బుక్లో ఏమన్నా పాయింట్ మిస్ అయిందనుకుంటే ఒక్క లెసన్ నా నోట్స్ ఒక్కటి మీరు టెక్స్ట్ బుక్ పెట్టుకొని చెక్ చేసుకోండి. ఒక్క బిట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మిస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫాలో ఆన్ మై నోట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.